కలియుగంలో ఒక భక్తుడు ఉండేవాడు. అతనికి ఇంద్రజుమ్నుడు అంటే ఇష్టం గనక వ్యవహారంలో అతన్ని కూడా ఇంద్రజుమ్న అనేవారు. కానీ అతని పేరేంటో ఎవ్వరికీ తెలియదు. ఒక భక్తుడంతే. ఇంద్రజుమ్నుడు అనే ఒక ఉపనామంతో పిలిచేవారు. చాలా గొప్పవాడు. జగన్నాథపురంలో ఉండేవాడు. వీలున్నప్పుడల్లా భక్త మహా జయదేవులు రాసిన పాటలన్నీ పాడుకుంటూ ఉండేవాడు. ఎవరికీ అర్థం కాదు కానీ తెలియదు కానీ భగవంతుడెప్పుడూ భక్తుల్ని పరీక్షిస్తూ ఉంటాడు. పాపాత్ములకైతే ఏ పరీక్ష ఉండదు. కాబట్టి మనకి కష్టాలు వస్తున్నాయంటే, పరీక్షలు ఎదురవుతున్నాయంటే మనం మహాత్ముల కింద లెక్క. అలాగే ఇంద్రజీవుడనే భక్తుడికి కూడా దారిద్ర్యం పెట్టాడు భగవానుడు. ఇక దరిద్రం పాపం ఆయనకి. చిన్నప్పటి నుంచి హరినామ సంకీర్తన తప్ప ఇంకేమీ ఎరగడు ఆయన. సంధ్యావందనం చేశాడు, వేదాలు చదివాడు, యజ్ఞాలు చేశాడు, పురాణాలు చదివాడు, పురాణాలు చెప్తాడు. ఆయన కర్మ మాత్రం దారిద్ర్యం అన్నమాట. మహాబాధ పడిపోయాడు ఆయన. అయినా మహాత్ముడు కనుక